కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. చూడమ్మా, నేను ఈ ఇంటికి నిజానికి చెప్పాలంటే బయట వ్యక్తిని, కానీ నా కూతురు జీవితం ఈ ఇంటితో ముడిపడుంది. అందుకే నా కూతురు గురించి నేను మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాను. ఒక సహాయం చేస్తేనే ఆ సహాయం చేస్తున్న వాళ్ళ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలని చూస్తుంటారు. కానీ నువ్వు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతావు అని అర్థమైంది. నా కూతురు ద్వారానే నా ఇంట్లోకొచ్చి నా అల్లుడితో ప్రేమాయణం సాగిస్తావా? హరిప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అదుపులో పెట్టుకుని మాట్లాడడం అంటే నీ తమ్ముడు చేసిన అరాచకాన్ని బయటికి చెప్పడం తప్ప? ప్రసాదు, రాజకార్యం అని ఆయన ఏదో తప్పు చేసినట్టు పదే నువ్వు మాట్లాడొద్దు. మీరేం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడలేకపోతున్నారేంటి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? అన్నీ తెలిసి ధృతరాష్ట్రుడిలా కళ్ళు మూసుకుంటే కురుక్షేత్రంలో కొడుకుల్ని పోగొట్టుకున్న బాధ మీకు కూడా మిగులుతుంది. అదే గుర్తుపెట్టుకోండి. ఇంటి పెద్దగా తండ్రిగా మాట్లాడాల్సిన బాధ్యత మీరు మౌనంగా ఉంటే దానికి ఏంటి అర్థం? మావయ్య గారు, ఇది మీరు పిల్లనిచ్చిన ఇల్లు అని గుర్తు పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఆఖరికి మీరు మాట్లాడిన మాటలకి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేదు ప్రసాద్ గారు, రాఘవ మాధవ ఏంటో నాకు బాగా తెలుసు. ఈ ఇంటి అల్లుడిగా చెప్తున్నాను. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందే తప్ప వీళ్ళు అలాంటి తప్పుడు మనుషులు కాదు. సరే, నేనే చెప్తాను. మీకు తెలియాల్సింది నిజమే కదా? ఆ నిజమేంటో నేను మీకు చెప్తాను. అనయ్య, నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు. ఇది నా విషయం, నేనే చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? అవతల అతను వచ్చి ఇన్ని మాటలు అంటుంటే ఎలా చూస్తూ ఊరుకునేది? నా వల్ల కాదు. ఇక నేను చెప్పి తీరుతాను. వద్దనయ్య, ఇది నా విషయం. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటాను. చెప్పనివ్వండి మరిది గారు. అయినా చెప్తాను అన్న మనిషిని మీరెందుకు ఆపుతున్నారు? ఆయన ఏదో చెప్తాను అంటున్నారు కదా, మీరెందుకు భయపడుతున్నారు? నా తమ్ముళ్ళు అమాయకులు. ఎదుటి వాళ్ళకి మేలు చేయడమే తప్ప కీడు చేయడం తెలియని వాళ్ళు. అలాంటి నా తమ్ముళ్ళని మీ నరం లేని నాలుక ఇన్ని మాటలు అంటున్నా నేను చూస్తూ ఊరికే ఉండడానికి కారణం నా తమ్ముళ్ళ మీద నాకున్న అభిమానం, నా కుటుంబం మీద నాకున్న నమ్మకం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి వాళ్ళమ్మా నీ తమ్ముళ్ళు. నీకున్నటువంటి తమ్ముళ్ళు ఇంకెవ్వరికీ లేరు. మరి ఇలాంటి విషయాలు? బావగారు ప్లీజ్, మీకు దండం పెడతాను. మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకేం మాట్లాడొద్దు. వాళ్ళే చెప్తామంటున్నారు కదా. మాధవ, నువ్వేం మాట్లాడుకో. మాట్లాడాల్సింది ఏదోనా నేను మాట్లాడతాను. లేదన్నయ్య, నేనిప్పుడు మాట్లాడకపోతే తప్పవుతుంది. ఇంకా వీళ్ళ నోటికి హద్దులు లేకుండా మాట్లాడతారు. అందుకే ఇప్పుడు నేను నిజం చెప్పాలి.
మీ అందరికీ ఏం కావాలి? ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిన నిజం ఏంటి? కృష్ణ వచ్చిన ఆ బిడ్డ, అదే కదా మీకు తెలిసిన విషయం. వాస్తవానికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు. వాస్తవానికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు. వాస్తవానికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు. బిడ్డ నా బిడ్డ కాదు. ఈ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి నీ బిడ్డ కాని బిడ్డని నీ బిడ్డ అని ఎందుకు చెప్పావు? ఏ సంబంధం లేకుండానే నా బిడ్డ అని ఎందుకన్నావు? ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? సుహాసిని నా క్లాస్మేట్. తనెవరినో ప్రేమించింది, మోసపోయింది, బిడ్డకి తల్లి అయింది. తనకి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ బిడ్డ ఎదిగే కొద్దీ తండ్రి ఎవరని అడుగుతుంది. సమాధానం చెప్పలేక సూసైడ్ చేసుకుందాం అనుకుంది. తను చనిపోతే బిడ్డకి తల్లి దూరం అవుతుందని, ఆ పరిస్థితుల్లో తనని కాపాడడానికి విధి లేని పక్షంలో ఆ పాప తండ్రి ఎవరు అని అడుగుతుంది. కాబట్టి ఆ బిడ్డకి తండ్రిని నేనే అని చెప్పాల్సి వచ్చింది. ఓ కష్టంలో ఉండి చనిపోతానన్నప్పుడు, అయిన వాళ్ళు కూడా దూరం అయినప్పుడు ఒక ఫ్రెండ్గా నేను చేరదీశాను. ఇది తప్ప? మరి ఈ నిజాన్ని ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఎవరో తెలియని బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్తే గొప్పదైన నా భార్య ఒప్పుకుంది, కానీ మీరందరూ కూడా వ్యతిరేకిస్తారని అర్థమైంది. మీరు ఒప్పుకోరని తెలిసింది, అందుకే చెప్పలేదు.